చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారా ఎన్ని సైడ్ ఎలా వచ్చేసాయి వెజిటేబుల్. చూడండి ప్రీవియస్ వీడియోలో మీకు ఈ వంగ మొక్క చూపించాను కదా, దీనికి మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం జరిగింది కదా. చూడండి ఫ్రెండ్స్ మనకి వెజిటేబుల్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. మనం అప్పుడప్పుడు ఇట్లా ఫ్లవరింగ్తో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మనం పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తే మనకి పూత పిందె రాలిపోకుండా పిందెలు అనేది నిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయా ఎన్ని కాయలు వచ్చాయో, ఎన్ని వెజిటేబుల్స్. బ్రింజల్ ఇవి చూడండి, ఇది కూడా పూతతో ఉందన్నమాట. మన గార్డెన్లో కొన్ని రాడిష్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ రాడిష్ని హార్వెస్ట్ చేసేస్తాం. ఈ టమాటో మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చి మనకి వేసినట్టు కదండి, సీడ్స్ వేసినట్టు కాదు. మనకి కిచెన్ వేస్ట్ వేసింటే కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి టమాటో మొక్కలు. మనకి కిచెన్ వేస్ట్ ఇలా వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం నారు వేసుకోకుండానే ఈ విధంగా మనము మన కిచెన్ వేస్ట్లోనే సీడ్స్ అనేది ఉంటాయి. మనకి బ్రింజలు కానీ, టమాటో మొక్కలు కానీ, పచ్చిమిర్చి మొక్కలు కానీ ఈ విధంగా మన కిచెన్ వేస్ట్ వేసినప్పుడు అవి రావడం జరుగుతుంది. చాలా వచ్చేసాయి. చూడండి ఇక్కడ కూడా టమాటో మొక్క వచ్చింది, ఇటుపక్క వచ్చేసింది, ఇటుపక్క కూడా చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ లాస్ట్ టైం మీకు బ్రింజలు చూపించాను కదా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినప్పుడు. ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి పూత స్టార్ట్ అయిపోయింది. ఇందులో వచ్చి రెండు మొక్కలు ఈ టబ్బులో ఇది 50 రూపీస్ టబ్ అండి. ఈ 50 రూపీస్ టబ్బులోనే నేను రెండు మొక్కలు నాటుకున్నాను అనమాట. ఈ మొక్క ఎదగడానికి ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తర్వాత వీడియోలో మీకు తెలియపరుస్తానండి. ఇప్పుడైతే మనము మన గార్డెన్లో ఉన్నటువంటి రాడిష్ని హార్వెస్ట్ చేస్తాము. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇటు పక్కన వచ్చి కొన్ని మొక్కలు ఉన్నాయి కదా మన గార్డెన్లో. ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్నటువంటి రాడిష్ని హార్వెస్ట్ చేద్దాము. చూశారు కదా ఇవేనండి రాడిష్. ఎంత సైజు, బిగ్ సైజులో ఉన్నాయి చూడండి, మీరే చూడండి. చాలా లేతగా ఉన్నాయండి. మనం గార్డెన్లో పండించుకున్నటువంటి వెజిటేబుల్కి మనం బయట తీసుకొచ్చేటువంటి వెజిటేబుల్కి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మన గార్డెన్లో ఉన్నటువంటి ఈ రాడిష్ని హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతమంది గార్డెన్ స్టార్ట్ చేసి ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. చూడండి ఎంత లేతగా ఉంది, అదేవిధంగా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. అక్కడ ఒక చిన్నది ఉంది, అదే హార్వెస్ట్కి కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట. చూడండి అబ్బా, మన గార్డెన్లోనే నేనే సీడ్స్ తయారు చేసుకొని సీడ్స్ ద్వారా వీటిని మన గార్డెన్లోనే సీడ్స్ నేనే తయారు చేసుకొని కలెక్ట్ చేసుకొని వేసుకున్నటువంటి రాడిష్ అనమాట. ఇవి చాలా అంటే చాలా మనకి జర్మినేషన్ సక్సెస్ అనేది 100కి 100% ఉంటుంది. కావున మీరు కూడా సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకొని గార్డెన్లో మనమే ఇటువంటి లీఫీ వెజిటేబుల్ కూడా అనుకోవచ్చు. మేము పైన ఉన్నటువంటి ఆకులు కూడా మేము వీటిని పప్పులోకి వాడతాము. తర్వాత కిందది మనకి సాంబార్లోకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారా ఎన్ని సైడ్ ఎలా వచ్చేసాయి వెజిటేబుల్. చూడండి
ఈ రెండింటికంటే ఇది చాలా పెద్దదండి. హెచ్మించు 200 గ్రామ్స్ వరకు ఉంది. ఇది ఒక్కటే 200 గ్రామ్స్ ఉంది. ఎలాగో ముదిరిపోతుందని చెప్పేసి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ కూడా ఈ లీఫీ వెజిటేబుల్ మనము పప్పులేక వాడుకోవచ్చు. చూడండి, ఈ మూడు ఈరోజు వచ్చి మనము ఇంట్లోకి సాంబార్కి హార్వెస్ట్ చేసేదానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతమంది ఈ విధంగా గార్డెన్ స్టార్ట్ చేసి వెజిటేబుల్ అనేది ఇంట్లోనే మనము ఆర్గానిక్ వేలోనే ఎంతమంది పండించుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది సీడ్స్ లేక కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం వీటి ద్వారానే పైన ఉన్నటువంటి అది కట్ చేసి భూమిలో పాతేసినట్లయితే మనకి కొన్ని రోజులకి సీడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు. ఇవైతే హార్వెస్ట్ చేసేసాను. ఇవి మన ఇంట్లో పై బాటం మనం కోసేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఒకటి పెట్టాను చూడండి. ఇవి రెడీ అయినాయి అనమాట, వస్తున్నాయి. తర్వాత సీడ్స్ వచ్చిన తర్వాత మీకు అవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చిన్నది, అటుపక్క కూడా వచ్చింది. చూసారు కదా. ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.